నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. దానికి ఈ వాక్య భాగాలు చూసుకుని ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి అగును గాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. హల్లెలూయా. ఇక్కడ పరిస్థితి ఒకసారి చూడండి. నెహెమ్యా ఉన్నప్పుడట ఎక్కడ ఉన్నాడండి? నెహెమ్యా బబులోను దేశంలో. నెహెమ్యా ఎక్కడ ఉన్నాడు? బబులోను దేశంలో ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏమిటి అంటే, చెరలోనికి వెళ్ళిన బబులోను దేశంలో ఉన్న ఈ యెరూషలేముకు సంబంధించిన వారు అక్కడ ఉన్నప్పుడు జరిగిన సంగతులు ఇవి. ఏం జరిగిందట? రాజు దగ్గరికి ద్రాక్షారసం త్రాగాలని రాజు ఉండగా గిన్నె అందించేవాడు గనుక దానికి ద్రాక్షారసం తీసుకొని రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాడట. మనం చూడండి, ఇంటికి తల్లిదండ్రుల్లో ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏమిస్తాం? ఫస్ట్ మనం ఏమిస్తాం? మంచినీళ్ళు ఇస్తాం కదా. మరి విచారంగా ముఖమంతా విచారంగా పెట్టుకొని మంచినీళ్ళు పట్టుకొని వెళ్ళాం అనుకోండి, అడగరా ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారా? అడగరా? అడుగుతారు. అలాగనే నెహెమ్యా ఉన్న పనే రాజుకి గిన్నె అందించడం, రాజుకి ఏమేమి కావాలో అవన్నీ సర్వ్ చేయడమే తను ఉన్న పని. మరి తను ద్రాక్షరసం తీసుకుని వెళ్ళినప్పుడు రాజు దాన్ని అబ్జర్వ్ చేశారు. ఏమని అడుగుతున్నాడు చూడండి రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేంటి అంటే దాని అర్థం ఏంటండి? ఒంట్లో బాలేనోడి ముఖం విచారంగా ఉంటది. నీ హృదయ దుఃఖం చేతనే అది కలిగినది అని నాతో అనగా. సో నీకు ఒకటి, ఒంట్లో బాగోపోతే ముఖం బాగోదు. 2, హృదయంలో వేదన ఉంటే కూడా ముఖం బాగోదు. మనకు ఒక మాట ఉంది చూసారా, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఇండెక్స్ అంటే ఏంటండి? ఇండెక్స్ అంటే ఏంటి? మనకి బైబిల్ కి ముందు ఇండెక్స్ ఉంటుంది. ఏంటది? లోపలవి అధ్యాయాలు ఎక్కడ ఏమున్నాయి అని బయట మనకి ఇస్తున్న ఒక నమూనా. మనకి చూడండి, ఆది కాండం, నిర్గమకాండం ఏ పేజీలో ఉంది, ఎక్కడ ఉంది అని వెతుక్కోవాలి. కొత్తగా చదువుతున్నాం, బైబిల్లో ప్రకటన గ్రంథం ఎక్కడుందో తెలియదు. ఎక్కడ చూడమని చెప్తాం? ఇండెక్స్ లో చూడమని చెప్తాం. అవునా కదా? చెప్పండి. కానీ నీకు పేతురు పత్రిక ఎక్కడుందో తెలుసు, ఇండెక్స్ కి వెళ్తావా, డైరెక్ట్ పేతురులోకి వెళ్ళిపోతావా? డైరెక్ట్ పేతురులోకి వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్ గా అలాగనే మన ఫేస్ మన మైండ్ కి ఇండెక్స్ అట.
అంటే ఏంటి? నువ్వు బైబిల్ లోపల ఏముందో తెలియదు కనుక లోపల ఎక్కడ ఏముందో తెలుసుకోవడం కోసం ఇండెక్స్ చూస్తావు. అలాగనే నీ హృదయంలో ఉన్న దుఃఖానికి కారణం ఏమిటో తెలిసినప్పుడు ఫేస్ చూడాల్సిన అవసరం లేదు, ఇండెక్స్ చూడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? నీ హృదయం ఎందుకు విచారంగా ఉందో నీకు తెలుసు. ఇక్కడ విషయం అది కాదు. హృదయంలో ఏం దుఃఖం ఉందో రాజుకి తెలీదు, కానీ ముఖం మాత్రం విచారంగా ఉంది కాబట్టి అడుగుతున్నాడు. ఇది సాధారణంగా మన మధ్యలో జరుగుతున్న సంగతియే. అయితే రాజు ఈ మాట అనగానే నెహెమ్యా చెప్పుతున్న మాట చూడండి. నేను మిగుల భయపడి, ఎందుకు? రాజు కనిపెట్టేశాడు గనుక భయపడి ఏమని చెప్తున్నాడు చూడండి. రాజు చిరంజీవి అగునగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. తాను ఉండి వచ్చిన స్థలం అది, తాను చెరపట్టబడి వచ్చిన స్థలం అది. నిజానికి యెరూషలేము వెళ్ళిపోవాలని, యెరూషలేంకు ఎప్పుడు మరలా చేరే సమయం వస్తుందని, అలా వాళ్ళు చెరలోనికి వెళ్ళినప్పటి నుండి ఎదురు చూస్తున్న అంశం అది. అయితే యెరూషలేము ఎలా పాడైపోయింది, ఎంతగా పాడైపోయింది అనే విషయం నెహెమ్యాకి నిజానికి తెలియదండి. నెహెమ్యా చెరలో ఉన్నప్పుడు అక్కడికి నెహెమ్యాను కలుసుకోవడానికి వచ్చారట. చూడండి ఒకసారి 1వ అధ్యాయం ఒకసారి చూడండి, చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం నుండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలక ఇక్కడ చూడండి కొన్ని విషయాలు. అక్కడ తన స్వదేశము నుండి, తన సొంత దేశము నుండి కొంతమంది ఆయన యొద్దకు వచ్చారట. తను ఎక్కడున్నాడు? షూషను కోటలో ఉన్నాడు. షూషను కోట అంటే 127 సంస్థానాలు కలిగిన బబులోను దేశంలో మెయిన్ దేశం యొక్క మెయిన్ కోట. 127 సంస్థానాల్లో రాజధాని పట్టణంగా ఏది ఉంది, రాజధాని దేశంగా ఏది ఉంది అంటే ఇదిగో ఈ షూషను కోట ఉన్న కల్దీల దేశమే రాజధానిగా ఉంది. మిగిలిన అన్ని 127 సంస్థానాలు అవి ఇప్పుడు మనకి ఒక రాష్ట్రం ఉంటే, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం, తెలంగాణ మొత్తానికి కూడా ముఖ్యమైన పట్టణం ఏదిగా ఉంది? ఇప్పుడు కార్యకలాపాలు అన్ని ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? హైదరాబాద్ నుంచి జరుగుతుంది. సో ముఖ్యమైన పట్టణం ఏదిగా ఉంది ఇప్పుడు? హైదరాబాదే. అలా ఇప్పుడు 127 సంస్థానాలకి కూడా ముఖ్యమైన ఆదేశాలు గాని, రాజుగారు ఉండే స్థావరం గాని ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే షూషను కోటలో ఉన్నాయి. సో అంత ముఖ్యమైన స్థలంలో ఉన్నాడు. అంత ముఖ్యమైన స్థలంలో ఉంది. తన స్వదేశము గురించి వినగానే
విచారం స్టార్ట్ అయింది, దుఃఖం స్టార్ట్ అయింది. గమనించండి. అందరూ చెరలోనికి వెళ్ళిపోయారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. నేనైతే రాజు దగ్గర ఉన్నానన్న ఫీల్ ఉన్నదా? లేదు. నిన్నటి దినాన్ని మనం ఒక ఫీలింగ్ చూసాం. ఎటువంటి ఫీలింగ్ అండి? అందరూ చాలా మంది గలిలీయులు చచ్చిపోయారు. యెరూషలేంలో చాలా మంది చచ్చిపోయారు. గోడపడి కొంతమంది చచ్చిపోయారు. అక్కడేమో రక్తాన్ని వారి యొక్క బలులతో కలిపి బలి ఇవ్వడం వలన గలిలీయుల్లో కొంతమంది చచ్చిపోయారు. సో చెప్పుతున్న వారి ఫీల్ ఏంటి? అయ్యో అన్న ఫీల్ తో లేరు. వాళ్ళు ఏ పాపం చేశారో వాళ్ళు చచ్చిపోయారు అన్న ఫీలింగ్ లో ఉన్నారు. కానీ ఇక్కడ నెహెమ్యా యొక్క ఫీలింగ్ ఒకసారి చూడండి. స్వదేశం గురించిన విచారం. దాని అర్థం ఏంటి? నీ హృదయం దేని గురించి సంతోషిస్తుంది? నీ హృదయం దేని గురించి విచారణగా ఉంది? నీ ఫేస్ లో కనిపిస్తుంది. నువ్వు దాన్ని ఆపుకోలేవు, యాక్టింగ్ చేయలేవు. నెహెమ్యా ఇక్కడ కొన్ని రోజుల వరకు బయటికి రాలేకపోయాడండి. ఈ మాటలు వినినప్పుడు, 4వ వచనం చూడండి. ఈ మాటలు వినినప్పుడు, ఏ మాటలు? చెరపట్టబడిన వారిలో శేషించిన వారు బహుగా శ్రమ పడుతున్నారని, నిందను పొందుతున్నారని, యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయాయని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయని వినినప్పుడు, ఇవన్నీ విషయములను బట్టి తానున్న ఉన్నతమైన స్థానం కంటే, తానున్న ఉన్నతమైన స్థితిగతుల కంటే ఆ దుఃఖం తనని ఎక్కువగా అధిగమించి ఆవరించింది. ఈ మాటలు వినినప్పుడు ఏమైపోయాడంటే తాను కూర్చుండి ఏడ్చి అంటే కూలపడిపోయాడని అర్థం. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడట. నేనేమంటున్నా అంటే, నీ స్వదేశంలో ఏమి జరుగుతుందో దానిని బట్టి ఇక్కడ సంతోషం దుఃఖములో తేడాలు వస్తున్నాయి. మళ్ళీ చెప్తాం. ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా యెరూషలేములో ఉన్న సంగతులను బట్టి ఇక్కడ తన ఫీలింగ్స్ లో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇదే వార్త, ఇదే నెహెమ్యాకి ప్రాకారాలు నిలబడ్డాయి అని గనక వినిపిస్తే ఎలా ఉంటది? చెప్పండి. ఒకవేళ వచ్చిన వాళ్ళు కాల్చబడిన గుమ్మములు మరలా కట్టబడ్డాయి, పడిపోయిన ప్రాకారాలు లేచాయి లేదా లేపబడ్డాయి, నిలబెట్టబడ్డాయి, అక్కడ చెరపట్టబడిన వారు విడిపింపబడ్డారు అని విన్నాడు అనుకోండి, తన హృదయం ఏమవుతుందో చెప్పండి. సంతోషం వస్తుందా లేదు? మీరెందుకు అంత విచారంగా చెప్తున్నారు? కొంచెం మీరు కూడా సంతోషంగా చెప్పొచ్చు కదా. సంతోషం వస్తుంది. మ్యూట్ తీసి చెప్పండి అందరూ. సంతోషం పుడుతుందని. అది అంటే నీ స్వదేశంలో ఏమి జరుగుతుందో దానిని బట్టి నీకు ఇక్కడ సంతోషం వస్తుంది. చూడండి, ఒక ఇంటిలో సెలబ్రేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు మీ పిల్లలు మంచి ఉన్నతమైన సీట్ కొట్టారనుకోండి, ఇంటిలో పాది సంతోషంగా ఉంటుందా లేదా? అంటే వాళ్ళు ఓడిపోవాలని ఎదురు చూసే వాళ్ళ ముఖాలు దుఃఖంగా మారుతాయి, కానీ వాళ్ళ సంతోషంలో పాలు పంచుకునే వాళ్ళు మాత్రం ఎగిరి గంతేస్తారు. అవునా?
ఇలా ఎక్కడో జరిగిన ఒక విషయమును బట్టి ఇక్కడ సంతోషం పుడుతుందండి. అంతెందుకండి, అక్కడెక్కడో ఇండియా గెలిస్తే ఏదో ఊర్లో ఆటలాడి ఇండియా 11 మంది వెళ్ళి బంతి కొట్టి ఆ బ్యాట్ పట్టుకొని సంహౌ వాళ్ళు ఒక్క బాల్ తేడాతో గెలిచారు అనుకోండి, ఇండియా అంతా సంతోషిస్తుందా ఏడుస్తుందా? సంతోషిస్తుంది. స్టేడియంలో కూర్చొని ఇండియా గెలిస్తే విచారంగా ఇండియన్ డ్రెస్ వేసుకొని విచారంగా ముఖం పెట్టాడు అనుకోండి, వాళ్ళెవరు? సంథింగ్ తేడా ఉంది, అవునా? చెప్పాలి, అవునా కాదు? చెప్పండి. ఇప్పుడు రండి మనం చదువుకుంటున్న లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం, 10వ వచనం, 32వ వచనం చదవాలి. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 10వ వచనము. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని నీతో చెప్పుచున్నాను. నేను 32 కూడా చదవండి అక్క. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. హల్లెలూయా. సో ఇప్పుడు పరలోకంలో సంతోషం గురించి చెప్తున్నారు. ఎవరు? యేసు ప్రభు స్వయంగా చెప్తున్నారు. భూమి మీద ఉన్న ప్రజలకు పరలోకంలో ఏం జరుగుతుందో తెలీదు. పరలోకం నుండి వచ్చిన వాడే అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ చెప్తున్నారు. అక్కడ సంతోషం ఎప్పుడు పుడుతుందో చెప్తున్నారు. అంటే దుఃఖం ఎప్పుడు కలుగుతుందో కూడా మనకి ప్యారలల్ గా అర్థమైపోతుంది. ఏమిటంట, నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే కూడా మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు సంతోషము కలుగును కాదు, ఎక్కువ సంతోషం కలుగును. విషయం ఏమిటంటే, నువ్వు పరలోక సంబంధివి అయితే నీకు కూడా ఆ సంతోషం కలుగుతుంది. నువ్వు తండ్రి హృదయముతో అనుసరించి నడుస్తున్న బిడ్డవైతే, నువ్వు హృదయానుసారుడుగా గనక మారి ఉంటే నీకు కూడా ఆ సంతోషమే కలుగుతుంది నాన్న. ఇంకొక మాటతో చెప్పాలంటే, పరలోకంలో సంతోషం నీ సంతోషం, పరలోకంలో దుఃఖం నీ దుఃఖంగా మారిపోతుంది. ఎందుకంటే నీ స్వదేశం అక్కడ ఉంది గనక. ఒక పాట పాడుతారు చూడండి, పరలోకము నా దేశము. దయచేసి పాడుతారా వచ్చిన వారు ఉంటే? స్తోత్రం. హల్లెలూయా. పరలోకము నా దేశము, పరదేశిని నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరదేశిని నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందం. ఆ మాట చూడండి, ఆ మాట చూడండి. పరదేశి నేను ఇలా అంటే ఇక్కడ నేను తిరుగుతున్నాను, కానీ ఐఎమ్ ఏ ఫారినర్, నేను పరదేశిని. నెహెమ్యా
బబులోను దేశంలో షూషను కోటలో ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా తను పరదేశి. తన స్వదేశంలో తన మనస్సుంది. తన స్వదేశము గురించిన భారం తన మీద ఉంది. కనుకనే పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి బయలుదేరాడు. ఆమె నేను చెప్తాం. అంటే ఇప్పుడు పరదేశులుగా మనం భూమి మీద ఉన్నాం. ఇది మన స్వదేశం కాదు అన్న ఫీల్ మనకుంది. ఆ భక్తుడు రాసినప్పుడు ఆ పాటను తన స్వభావం, తన ఫీలింగ్, లోపల ఉన్న భావం ఒకసారి ఆలోచించండి. పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడును. అర్థం, ఇది ఒక మాయ లోకమే. దీనిలో నేను కేవలం యాత్రికుడను. నేను ఎప్పటికైనా అక్కడికి వెళ్ళిపోతాను, నా దేశానికి వెళ్ళిపోతాను. ఎంతో అందమైనది పరలోకం. అర్థం, ఈ లోకం యొక్క అందంలో నేను ఆగిపోను. ఇది మాయలోకం. అర్థం, అసలైన నిజ స్వరూపం, నిజమైన లోకం, మంచి లోకం నా పరలోకం అని అర్థం. నువ్వు మంచిదని వెళ్ళాలని ఆశపడతావా? మాయలోకంలో ఉండిపోవాలని ఆశపడతావా? చెప్పండి. మంచి దాంట్లోకి వెళ్ళాలని. ఇప్పుడు నెహెమ్యాకు వదిలిపెట్టి వెళ్ళు నీ దేశానికి అంటే వెంటనే వెళ్ళిపోతాడా లేదా? చెప్పండి. ఎందుకు? తన హృదయం అక్కడ ఉంది. ఎగ్జాక్ట్ గా అలాగనే మనం పరలోకం కొరకు సిద్ధపడుతుంటే గనక, పరలోకంలోనే మన తండ్రి ఉంటే గనక మనం అక్కడికి వెళ్ళడానికే సిద్ధపడతాం. హృదయం అంతా అక్కడే ఉంటది. అంతేకాదు, పరలోకంలో సంతోషం పుట్టించే సమాచారం నీకు కూడా సమాధానమును సంతోషమును పుట్టిస్తాయి. పరలోకంలో దుఃఖం పుట్టించే సమాచారం నీకు కూడా దుఃఖమును, ఏడ్పును, బాధను పుట్టిస్తాయి. ఇప్పుడు పరలోకంలో ఎక్కువైన సంతోషం అంటే సంబరాలు అని చెప్పాలి. ఏంటండి? సంబరాలు జరుగుతాయండి. ఎప్పుడు? ఒక్క పాపి విషయమై సంబరాలు జరుగుతాయట. 10వ వచనంలో గనక చూస్తే, ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగును. అర్థం, దేవునికి కలిగిన సంతోషం ఆయన దూతలకి కూడా వ్యాపిస్తుంది. కొన్నిసార్లు మనకున్న సంతోషం ఇంట్లో మొత్తం చెప్పం. ఎందుకు? ఇంటిళ్ళ పాదికి సంతోషం పుట్టించాలని ఏం లేదు కదా. మీకు అర్థమైందా? కొన్నిసార్లు కొన్ని సంగతులు మనకి మాత్రమే సంతోషం అనిపించవచ్చు. ఇంటిలో వాళ్ళందరూ ఏకీభవించట్లేదు గనుక వాళ్ళందరికీ ఆ వార్త సంతోషం అనిపించకపోవచ్చండి. అప్పుడు మనం వాళ్ళతో పంచుకుంటామా? చెప్పండి. పంచుకోము. ఇప్పుడు ఒక వ్యక్తిని ఇంట్లో ఇష్టపడుతున్నావు నువ్వు, ఆ వ్యక్తిని బట్టి నీకు పుట్టిన సంతోషం నీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, వాళ్ళకి ఆ వ్యక్తి అంటే, అప్పుడు వాళ్ళకి ఆ సంతోషం ఉంటుందా? నీ సంతోషం ఉన్నంతగా వాళ్ళు సంతోషిస్తారా? లేదు. అప్పుడు నువ్వు వాళ్ళతో చెప్తావా? చెప్పవు. కానీ ఇక్కడ విషయం చూడండి, పరలోకం తండ్రికి సంతోషం మాత్రమే కాదు, దూతలకి కూడా అది సంతోషం. అంటే దూతలు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ తండ్రికి మాత్రమే కాదండి, పరలోకంలో ఉన్న వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకొక మాట చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు చెప్తున్నారు. ఎలా అంటే ఆ తండ్రి ఏ ఫీల్ తో చెప్తున్నారు చూడండి. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని అతనితో చెప్పాను.
చనిపోయి బ్రతికాడు అంటే సమాధిలోకి వెళ్ళిపోయి బ్రతికాడా? లేదు, జీవించి ఉన్నాడని పేరే తప్ప చనిపోయిన స్థితిలో ఉన్నాడు. లోకంలో తిరుగుతున్నాడు, వేశ్యలతో తిరుగుతున్నాడు, డబ్బంతా పాడు చేసుకున్నాడు, తిండి తిప్పలు లేకుండా పందుల పొట్టు తినడానికి వెళ్ళాడు. అంత దీనమైన స్థితికి వెళ్ళిపోయాడు. అదంతా ఏ స్థితి? చనిపోయిన స్థితి. చెప్పండి, చనిపోయిన స్థితి. తిరిగి బ్రతకడం అంటే మారు మనస్సు పొందడమే తిరిగి బ్రతకడం. పాపంలో ఉన్న స్థితి చనిపోయిన స్థితి. మనస్సు మార్చుకొని దేవునిలోనికి రావడం బ్రతికిన స్థితి. ఇప్పుడు చూడండి, మారు మనస్సు పొంది ఒక్క పాపి విషయం పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మనం పరలోక సంబంధులమా కాదా మనం ఇప్పుడు ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. నెహెమ్యా అంతటి పొజిషన్ లో మనం ఉన్నామా? కానీ బబులోన్ లోనే ఉన్నాము. అవునండి, బబులోను ఇప్పుడు మహాబబులోనుగా అవతారం ఎత్తింది కాదంటారా? చుట్టూ ఒకసారి తిరిగి చూడండి, అపవిత్రత రేంజ్ పెరిగిపోతుంది. అపవిత్రత రేంజ్ పెరిగిపోతుంది. యూట్యూబ్ చూడండి, న్యూస్ చూడండి, రోజు రోజుకి అపవిత్రత లెవెల్ పెరిగిపోతుంది. ఇంకా ఎంతగా పాపం చెయ్యొచ్చు అని కనిపెట్టి మరి పాపాలు చేస్తున్నారు. దాని యొక్క అంటే ఇలా కూడా చెయ్యొచ్చా అని భయం పుట్టేంతగా రోజుకొక న్యూస్ వింటున్నామా లేదా? నమ్మించి ఎలా మోసం చెయ్యాలా, నమ్మించి ఎలా చంపేయాలా? ఏంటండి, ఏంటి అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ? ఏం జరుగుతుందో తెలుసా? బబులోను మహాబబులోనుగా అవతారం ఎత్తింది. ఇంకిప్పుడేముందండి? అడ్డగించుచున్నవాడు తొలగింపబడిన మీదట అపవాది యొక్క రాజ్యం, అంధకార సంబంధమైన అధికారం 100% వర్కింగ్ లోకి రాబోతుంది. ఇప్పుడు ఏం లేదు అసలు. ఇంకా ఇది స్టార్టింగ్ మాత్రమే. అలాంటి కాలం మనం చూడబోతున్నాం. ఏమో మన కాలంలోనే చూస్తామేమో. ఎందుకంటే ప్రతిదీ అటే దారితీస్తుంది. విషయం ఏంటంటే, తన స్వదేశంలో ప్రాకారాలు పడిపోయినప్పుడు దుఃఖపడిన నెహెమ్యా ప్రాకారాలు కట్టడానికి బయలుదేరాడు. నేనేమంటున్నా అంటే, నీకు ఒక పాపి విషయమై దుఃఖం కలుగుతుందా లేదా చెక్ చేసుకో. ఆ పాపి మారు మనస్సు పొందుతుంటే సంతోషం కలుగుతుందా లేదా చెక్ చేసుకో. నీ సంతోషం ఇంకా దేంట్లోనైనా ఉంది అంటే నీ స్వదేశం పరలోకం కాదు, మైలోకమే. నీ మనసు ఎక్కడుంది? కొంతమందికి ఎలా ఉంటదంటే, ఇంటిలో జరిగిన సంగతులను బట్టి సంతోషం ఉండదు, వేరే ఇంట్లో ఏదో ఒక విషయం జరిగితే అక్కడ సంతోషం ఉంటది. అంటే వాళ్ళ మనసు ఎక్కడుంది? ఈ ఇంట్లోనే ఆ ఇంట్లోనే? చెప్పండి. ఆ ఇంట్లో. మన పాప హాస్టల్కి వెళ్ళింది. హాస్టల్లో ఏం జరుగుతుందో సంతోషం లేదు, ఇంట్లో ఏం జరుగుతుందో సంతోషం ఉంది. అప్పుడు తన మనసు హాస్టల్లో ఉందా, ఇంట్లో ఉందా? ఇంట్లో ఉంది. మీకు ఇప్పుడు అర్థమైందా? మన హృదయం ఎక్కడ ఉందో అక్కడ ఉండే సంగతులు ఆ హృదయానికి ఒక ఫీలింగ్ ని పుట్టిస్తాయి. ముఖమును చూసి నువ్వు అర్థం చేసుకోవడానికి పరలోకం యొక్క ముఖం ఇక్కడ ఏముంది?
నీ హృదయానికి, దేవుని హృదయానికి, పరలోకమున్న తండ్రి హృదయానికి నువ్వు దగ్గరగా ఉంటే, యేసు యొక్క మార్గంలో ఉంటే, యేసుతో ఉంటే, యేసు నీలో ఉంటే పరలోకంలో సంతోషం పుట్టించే విషయం నీకును సంతోషం పుట్టిస్తుంది. పరలోకంలో దుఃఖం పుట్టించే విషయం నీకును దుఃఖం పుట్టిస్తుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని పరలోకంలో దుఃఖం ఎప్పుడు పుడుతుంది చెప్పండి? దేవునిలో ఉన్న ఒక వ్యక్తి, బ్రతికి ఉన్న వ్యక్తి తొలగింపబడిన, చనిపోయిన స్థితిలోకి మరలి వెళ్తుంటే దుఃఖమే కదా. ఒక పాపి మారితే సంతోషం, కానీ మారిన వ్యక్తి కుక్కలాగా వెనక్కిపోతే సంతోషం ఉంటుందా చెప్పండి? ఉండదు. ఎలా అయితే ఒక ప్రెగ్నెంట్ ఆ పిండం బలపడి బయటికి వచ్చి డెలివరీ అయిందాక జాగ్రత్తగా చూసుకోవాలో, ఒక పాపి మారిన తర్వాత ఆ బిడ్డ చనిపోయేంత వరకు తన విశ్వాసం కాపాడుకునే విషయంలో అంత జాగ్రత్తగా చూసుకోవాలండి. ఒక పొలం బీడు భూమిగా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకు? అది ఆల్రెడీ బీడు భూమి కనుక. కానీ ఆ పొలాన్ని దున్ని పంట వేస్తే ఇప్పుడు ఎక్కువ సంరక్షణ అవసరం. ఎందుకు? పురుగులు పట్టచ్చు, ఏదైనా కావచ్చు, పందికొక్కులు రావచ్చు, ఏమన్నా రావచ్చు. బీడు భూమిగా ఉన్నప్పుడు ఎక్కువ సంరక్షణ కావాలా? పంట వేసాక ఎక్కువ సంరక్షణ కావాలా? పంట వేసిన తర్వాత ఎక్కువ సంరక్షణ కావాలి. అలాగనే రక్షణలో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఎక్కువ కాపాడుకోవాలి. రక్షణ విషయమే తగిన జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలండి. దేవుని దూతలు కూడా సంతోషిస్తున్నాయి. దేవునితో పాటు దేవుని దూతలు సంతోషిస్తున్నారు. పరలోకం మొత్తం సంతోషిస్తుంది. నువ్వు పరలోక సంబంధివి అయితే నీ సంతోషం పరలోకం మీద ఆధారపడి ఉంటది, పరలోకపు సంగతుల మీద ఆధారపడి ఉంటుంది. పరలోక రాజ్యం సమీపించి ఇక్కడే ఉన్నది. ఆయన రాజ్యంలో సంతోషం, మన సంతోషంగా ఉంటేనే మనం ఆయన సంబంధులం. నువ్వు దేనిని బట్టి అతిశయిస్తున్నావు, దేనిని బట్టి సంతోషిస్తున్నావు, ఈ రోజు చెక్ చేసుకో. ఒక పాపి మారు మనసు పొంది కొంతమందికి ఏ విషయం కాదండి అది, మారేరా లైట్ గా తీసుకుంటారు. అంటే వాళ్ళు పరలోక సంబంధులా కాదా చెప్పండి? కాదు. ఇప్పుడు కొంతమందికి ఇల్లు కట్టుకుంటే సంతోషం, కొంతమందికి ఏదో బంగారం కొనుక్కుంటే సంతోషం. ఇలా ఎక్కువైన సంతోషం అనేది ఏయో వస్తువుల మీదో, ఈ లోక సంబంధమైన విషయాల మీదో, లేదా ఒక పెద్ద అవార్డు వస్తే సంతోషం, ఇలా ఉండొచ్చు. కానీ ఒక విషయం చెప్పనా, ఎప్పుడైతే నీ మనస్సు పరలోకంలో ఉంటుందో, తండ్రి మీద ఉంటుందో, పరలోక రాజ్యం మీద ఉంటుందో, భూ సంబంధమైన విషయాలు నిన్ను కదిలించలేవు, నీకు సంతోషం పుట్టించలేవు. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం ఒకసారి. మా సంతోషం ఎక్కడ ఉంది, ఎలా ఉంది ప్రభా? నీకు సంతోషం పుట్టించే విషయం నాకెందుకు సంతోషం పుట్టించట్లేదు? నీ హృదయానుసారిగా నేను ఉండాలి, నాకు అర్థమవుతుంది అంటూ, అండ్ ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం, కరెక్ట్ గా ఉన్నామా లేదా చెక్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి.
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రమయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహోన్నతుడా, మీకే స్తోత్రములయ్యా. అవునయ్యా, పరలోకం నా తండ్రి ప్రభువా మా దేశమై ఉంటుండగా, ఈ భూమి నా తండ్రి యేసయ్యా, నా తండ్రి యేసయ్యా పరదేశమే నా తండ్రి ప్రభువా, పరలోకమే మా దేశము నా తండ్రి. ఈ భూమి ఒక మాయా లోకమని నా తండ్రి ప్రభువా యేసయ్యా మేము నా తండ్రి యేసయ్యా గ్రహించి ఉన్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి యేసయ్యా నిజమైన దేశం మా పరలోకమై ఉంటుండగా నా తండ్రి ప్రభువా, పరలోకంలో నా తండ్రి ప్రభువా యేసయ్యా మరి ఒక పాపి రక్షణ పొందగా మారు మనస్సు పొందుకున్నప్పుడు నా తండ్రి వారు ఎంతగానో సంతోషించి సంబరాలు జరుపుకుంటున్నారయ్యా. తండ్రితో పాటి దూతలందరూ కూడా నా తండ్రి సంతోషించి వారుగా ఉన్నారు. పరలోకంలో ఉన్న వారందరూ కూడా సంతోషించి వారుగా ఉన్నారు నా తండ్రి ప్రభువా. మేము ఈ భూమి మీద ఉంటూ నా తండ్రి యేసయ్య ఒక పాపి నా తండ్రి ప్రభువా మారు మనస్సు పొందుకున్నట్లయితే నా తండ్రి మా సంతోషం ఎక్కడ ఉన్నది ప్రభువా. నా తండ్రి యేసయ్య మీరు సంతోషించినట్లు మేము సంతోషించగలుగుతున్నామా అని మమ్మల్ని మేము ప్రశ్న వేసుకోవటానికి నా తండ్రి యేసయ్య మీరే సహాయం దయచేయండి. అవునయ్య, ఒక పాపి మారు మనస్సు పొందినప్పుడు మేము కూడా నా తండ్రి ప్రభువా యేసయ్య సంతోషించు వారంగా ఉండాలి ప్రభువా. పరలోకంలో ఎంతగా సంతోషించు వారుగా ఉన్నారు, సంబరాలు జరుపుకుంటున్న వారుగా ఉన్నారు. మేము కూడా నా తండ్రి ప్రభువా అంతగా సంతోషించు వారంగా ఉండటానికి నా తండ్రి ప్రభువా మీరే నా తండ్రి ప్రభువా మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అవునయ్యా, నా తండ్రి ప్రభువా బీడు భూమి నా తండ్రి ప్రభుగా ఉన్నప్పుడు నా తండ్రి ప్రభు ఆ భూమికి ఎటువంటి రక్షణ అవసరం లేదు. కానీ ఆ బీడు భూమి నా తండ్రి ప్రభువా వేసే ఆ పంట పొలముగా మారినప్పుడు నా తండ్రి ఎంతో రక్షణ కావాలి ప్రభువా. అటువలే నా తండ్రి ప్రభువా ఒక పాపి మారు మనస్సు పొందినప్పుడు నా తండ్రి ఎంతగానో నా తండ్రి సంరక్షించుకోవాలి అని మీరు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి యేసయ్య, అవునయ్యా నా తండ్రి యేసయ్య ఒక బిడ్డని ఏ విధంగా కాపాడుకోవాలో, ఏ విధంగా నా తండ్రి చూసుకోవాలో, ఏ విధంగా నా తండ్రి ప్రభువా నడిపించాలో నా తండ్రి ప్రభువా మీరే మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములు నా తండ్రి ప్రభువా. అవునయ్యా, మేమును నా తండ్రి ప్రభువా ఆ మారు మనసు పొందిన బిడ్డల పట్ల నా తండ్రి సంతోషించు వారంగా, నా తండ్రి ఆనందించు వారముగా, ఎగురు గంతు వేయు వారముగా మేము కూడా సంబరాలు జరుపుకొనే వారముగా నా తండ్రి ఉండాలని మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రములయ్యా తండ్రి. అలాగే మేము కూడా నా తండ్రి ప్రభువా మేమందరము కూడా మీలో బలపడాలయ్యా. మేము నా తండ్రి మారు మనస్సు పొందుకున్న వారమే నా తండ్రి ప్రభువా యేసయ్య, నా తండ్రి పరలోకమే మా దేశమని నా తండ్రి ప్రభువా ఎంచుకున్న వారముగా నా తండ్రి మీ సంబంధులుగా, మీ వారసులుగా, మీ బిడ్డలుగా, మీ కుమారులు కుమార్తెలుగా నా తండ్రి ప్రభువా మేమందరము నా తండ్రి ప్రభువా మా సహోదరులు నా తండ్రి మారు మనస్సు పొందినప్పుడు నా తండ్రి సంతోషించు వారంగా, నా తండ్రి ప్రభు ఆనందించు వారంగా నా తండ్రి మేము నా తండ్రి సంబరాలు జరుపుకునే విధంగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి ప్రభువా ఏసా అలా సంతోషంగా లేమా, మేము ఎవరు సంబంధులు అని నా తండ్రి మీరు మమ్మల్ని ప్రశ్న వేసుకోమంటున్నారయ్యా. నా తండ్రి మేము మీ సంబంధులుగా ఉండాలి, మీ యొక్క రాజ్య వారసులుగా మేము ఉండాలి, మీ కుమారులు కుమార్తెలుగా మేము ఉండాలి, మీతో పాటు మేము సంతోషించు వారంగా మేము ఉండాలయ్యా. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవాదికి ఏ విధముగా కూడా రిలేట్ అవ్వకుండా మేము జాగ్రత్త పడుతూ తండ్రి మీ సంతోషమే మా సంతోషముగా, మీ దుఃఖమే మా దుఃఖముగా నా తండ్రి యేసయ్య మేము మార్చుకొని వారుగా ఉండటానికి సహాయం దయచేయండి. మీరే మమ్మల్ని అందరినీ బలపరచమని నా తండ్రి పరలోకం యొక్క సంతోషమే మా సంతోషముగా నా తండ్రి ప్రభువా మేము కలిగి ఉండటానికి మీరే నా తండ్రి మాకు నా తండ్రి నేర్పిస్తున్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా.
ఇప్పుడు ఈ 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిది. చాలు. ఇప్పుడు చూడండి, పాపులు సుంకర్లు ఆయన యొద్దకు వస్తున్నప్పుడు పరలోక సంబంధుల ముఖముల్లో ఏమొస్తుంది? ఇప్పుడు చెప్పండి, ఏం రావాలి? ఏమొస్తుంది చెప్పాలా? ఏం రావాలి? సంతోషం రావాలి, ఆనందం పుట్టాలా. కానీ ఇక్కడ ఏం పుడుతుంది? సనుగుడు పుడుతుంది. ఏంటి ఆ సనుగుడు? లోపల వాళ్ళకి ఇదేంటి ఇలా చేస్తున్నానంటే అలా చేస్తున్నాను అని సనుగుడు పుడుతుంది. సనుగుడు దేని వలన? కోపం వలన వస్తుంది. అంటే వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ జీవితాలు పరలోకానికి ఎలా అయినా అయ్యాయా లేదా? ఇప్పుడు చెప్పండి. లేదు. భూమి మీద ఉన్నప్పుడు ప్రభు ఎలా ఫీల్ అవ్వాలో నేర్పిస్తున్నారు గాని తీర్పు దినమున ఈ ఉపదేశం ఉంటుందా? ఉండదు. కానీ ఈ ఉపదేశం తీర్పు రోజున ఒక కారణంగా దోషారోపణ చేయడానికి నిలబడుతుంది, తెలుసా? అందుకే ప్రభు అంటే మీకు చెప్పకుండా పర్వాలేదు, కానీ చెప్పిన తర్వాత లెవెల్ వేరు. ఒక బిడ్డకి ఏమి సిలబస్ చెప్పకుండా ఎగ్జామ్ రాయించామనుకోండి, జస్ట్ పాస్ మార్కులు వచ్చినా సరే ఏమన్నా అంటావా? చెప్పండి. ఎందుకు? కారణం ఏంటి? సిలబసే అవ్వలేదు, ఏదో ఒకటి రాసి పాస్ అయింది పోన్లే అనుకుంటా. అవునా? చెప్పండి. కానీ లైన్ టు లైన్ నేర్పించి చెప్పి తర్వాత కూడా మార్కులు రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? కోపం వస్తుందా రాదా? ఎగ్జాక్ట్ గా అలాగనే ధర్మశాస్త్రం లేని వానికి ధర్మశాస్త్రం ఉన్న వానికి తేడా ఉంది. ఉపదేశం లేని వానికి ఇచ్చే తీర్పుకు, ఉపదేశం పొందిన వాడు తీసుకునే తీర్పుకి తేడా ఉంది. విషయం ఏంటంటే వాక్యం వింటున్న మనలో ఇంతకు ముందు తెలియదు దేనికి సంతోషపడాలో, దేనికి పడకూడదు, దేనికి సనగాలో, దేనికి సనగకూడదు. ఇప్పుడు ఉపదేశం తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇప్పటికి మారాల్సింది ఏంటి? లోపల హృదయం అని చెప్పండి. అర్థమైందా? లోపల హృదయం మారాలి. ఉపదేశం వెలుగును పుట్టించాల. పాపులు సుంకర్లు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన త్రోసివేయవాడు కాదు. కారణం, వారు మారితే పరలోకంలో ఎక్కువైన సంతోషం. నువ్వు పరలోక సంబంధి అయితే నీ డోర్స్ ఓపెన్ చేస్తావు సంతోషంతో. నువ్వు పరలోక సంబంధి కాకపోతే నీ ముఖం మార్చుకుంటావు, సణుగుతావు, గొణుగుతావు. కారణం ఒక్కటే, తండ్రి సంతోషం దూతల సంతోషమై మారింది. తండ్రి సంతోషం మనం పిల్లలమైతే మనకి వ్యాపిస్తుంది. ఎక్కడన్నా ఉండండి, ఆ వార్త నీకు సంతోషం. ఆ ఏరియాలోనే ఉండాలని ఏం లేదు. మనం ఇప్పుడు సంతోషపడ్డానికి పరలోకి వెళ్ళి సంతోషించాలా? చెప్పండి. ఇక్కడైతే నేను గొడుగుతాను, సణుగుతాను,
పరలోకి వెళ్ళాక సంతోషిస్తాను లేదు. నేనేమంటున్నా తెలుసా, నువ్వు ఇక్కడ సంతోషిస్తే పరలోకానికి వెళ్తావు. ఆమెనని చెప్పరే. ఇక్కడ సణిగితే లేదు, కోల్పోతాం. విశ్వాసంలో ఉన్నామనుకుంటున్న మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి, ప్రభు చాలా డీప్ గా మనకి నేర్పిస్తున్నారు. ఇవి మన హృదయం లోపల జరిగే సంగతులు. ఇవి బయటికి మనకి తెలీదండి. కూర్చొని జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప మన లోపల ఏం జరుగుతుందో మనకి తెలీదు. సో చెక్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.